జై భారత్ అయోధ్యరాజు ఛానల్ మిత్రులారా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మీ అందరికీ నమస్కరిస్తూ, గతంలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని గద్దె దింపటం కోసం అనేక రకాల అబద్ధాలతోటి మన ముందుకు వచ్చినటువంటి వైసీపీ పార్టీ రకరకాల హామీలు ఇచ్చి రకరకాల పద్ధతుల్లో వీళ్ళు ప్రచారం చేసుకుని మన చేత ఓట్లు వేయించుకుని మనల్ని ఎంతవరకు ముంచాలో అంతవరకు ముంచారు. ఇప్పుడు ఉత్తరాది జిల్లాలు చూసుకున్నట్లయితే కనుక వందలాది పరిశ్రమలు ఉన్నాయక ఆ పరిశ్రమలన్నిటిని కూడా మోతేసి అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలకి ఆస్తుల్ని ఆ ఆస్తుల్ని అన్నిటిని కూడా తాకట్టు పెట్టి వేలం వేసి అమ్ముకున్నటువంటి ఘనత ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని. ఇకపోతే అన్నీ ప్రతి ఒక్కటి కూడా ఏలం వేసుకుని గవర్నమెంట్ ఆస్తులన్నీ ఏలం వేసి తాకట్టు పెట్టేసినటువంటి వేలం వేయటం, అమ్మటం, తాకట్టు పెట్టడం ఇవన్నీ జరిగింది. మరి మనకి మన ఆస్తులు ఏంటి? వీళ్ళు రేపొద్దున భావితరాలకి మనం ఏమి ఇవ్వాలి? భావితరాల యొక్క అభివృద్ధికి ఆస్తులు కావాలి. ఏ రకమైన ఆస్తులు ఈనాడు ప్రభుత్వం లేకుండా చేసిందంటే అది చిన్న విషయం కాదు కదండి. మరి ఈనాడు ఉన్నటువంటి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అన్నీ మూతపడి ఉన్నాయి. ఉత్తరాదిలో ఉన్నటువంటి అక్కడ 2-3 జిల్లాల్లో చూసుకున్నట్లయితే కనుక ఈ చక్కెర పరిశ్రమల కాడి నుంచి అనేక రకాలైనటువంటి పరిశ్రమలన్నీ మూతపడి ఉన్నాయి. మూతేసి ఈ పరిశ్రమలు అన్నిటిలో కూడా లక్షలాది మంది జీవనోపాధి పొందేవారు, ఎంతోమంది మనం గమనిస్తున్నాం. మరి అందరికీ ఈ రోజు రోడ్డు మీద వాళ్ళ బతుకులన్నీ రోడ్డు మీద పడ్డాయి. అటువంటి పరిశ్రమలన్నీ కూడా మూతపడటం, లేని పరిశ్రమల్ని ఉన్న పరిశ్రమలను మూతేసి తేవలసినటువంటి ఏ పరిశ్రమని ఇక్కడికి తేకుండా ఇక్కడ ఉన్నటువంటి వాటిలన్నింటిని బయటికి తోలేసి మనకున్న పరిశ్రమలన్నీ కూడా మూతలేసి వీరు చేసినటువంటి కార్యక్రమం ఏంటంటే, మీకు 5,000 ఇస్తాను, మీకు 10,000 ఇస్తాను, మీకు 2,000 ఇస్తాను, మీకు 3,000 ఇస్తానని చెప్పి ఒక సంక్షేమం అనేటువంటి పేరుతోటి ఈయన ముసికేసి ప్రజలకి ప్రజలను మోసం చేసి ఇవన్నీ తాయిలాలు చూపించి ప్రజలను మోసం చేస్తున్నాడనే సంగతి మరి ఒకసారి మనం గమనించుకోవాలా అక్కర్లేదా? మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదండి. కానీ ఎందుకు చాలామంది నాకు ఇన్ని డబ్బులు వచ్చేసినాయి, అన్ని డబ్బులు వచ్చినాయి అని చెప్పుకున్న వాళ్ళు ఇప్పుడు ఆటో డ్రైవర్లకి కానివ్వండి, ట్యాక్సీ డ్రైవర్లకి కానివ్వండి 10,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చి 50,000 రూపాయల దాకా వాళ్ళ దగ్గర లాగేసినటువంటి సంఘటన. ఇకపోతే మద్యం మీద తీవ్రంగా లాగుతున్నారు. ఏదైతే మామూలుగా అదొక కల్తీ మద్యం, ఏదో పారంపరిక మద్యం పట్టుకొచ్చి వాళ్ళ బ్యాండ్లు వేసుకుని అమ్ముకుని వాటిని మామూలుగా ఈ రోజుని ప్రజల యొక్క ఆరోగ్యాలను కూడా దోచుకున్నారు. ఎందుచేతంటే నువ్వు అనారోగ్యంతో పడి ఉంటే ఇచ్చే 2,000 రూపాయలకి నువ్వు అలాగే ఎదురు చూస్తూ ఉంటావు, ఇక్కడ నువ్వు కష్టపడటానికి పని చేయవు కాబట్టి. అదే ఆయన చేసిన ఆలోచన. అదే రకంగా ఏవైతే మామూలుగా అమ్మఒడని, బామ్మఒడని ఇవన్నీ కూడా గతంలో ఉన్న పేర్లు మార్చుకుని ఏం చేశారు ఈరోజు. అది ఏదైతే మామూలుగా అక్కడ ఖర్చు పెట్టవలసిన డైరెక్ట్గా మీ అకౌంట్ పంపుతున్నారు. అది అందులో ఇంకా తగ్గించి, గతంలో జరిగిన దానికన్నా ఇప్పుడు తగ్గించి ఈ రకమైనటువంటి ప్రజల్ని మోసం చేయటంలో ఎన్ని రకాలుగా ఆయన వాడుకోవాలో అన్ని రకాలుగా వాడుకున్నారు. మరి ఈ యొక్క 2,000, 3,000 పెన్షన్ కోసం ఆలోచిద్దామా, లేకపోతే అమ్మఒడి అని చెప్పి దాని గురించి మనం ఆలోచిద్దామా, దాని గురించి తృప్తి పడదామా, లేకపోతే ఇంకొక రకంగా ఆయన ఇచ్చేటువంటిది ఇంకొక రకంగా రైతుకు వచ్చి 7,000 రూపాయలు ఇస్తున్నాడు దాని గురించి మనం మామూలుగా తృప్తి పడదామా? ఇవన్నీ మనకు అవసరమా? ఆలోచించండి ఒకసారి. మరి ఎన్నాట్ల యొక్క ముసుగులో ఇసుక దోసేశాడు, కొండలు దోసేశాడు, భూములు తాకట్లు పెట్టేశాడు, సచివాలయాన్ని కూడా అమ్మేశాడు, తాకట్టు పెట్టేశాడు. మరి ఈ రోజుని మరి సమస్త ఆస్తులు ఏవైతే భావితరాలకి కావలసినటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో ఈ వనరులన్నింటినీ కూడా ఈయన తాకట్టు పెట్టి, మందుబాబుల్ని తాకట్టు పెట్టి మరి ఈ రోజున ఈయన పరిపాలన సాగించాడు. మనందరికీ ఈ డబ్బులు వేస్తూ వెనకాల నుంచి ఈ యొక్క ప్రభుత్వం వేల లక్షల కోట్లు దోచుకుందనే దాంట్లో వెళ్ళంటే ఎలాంటి సందేహం లేదు. కానీ దీని గురించి ఎంతసేపు మనం గమనించుకోకపోతే ఎంత వరకు మనం నష్టపోతున్నాం ఒకసారి ఆలోచించండి. ఆలోచించుకోవాలి కదా మనం.
ఈ రోజుని ప్రతి ఇంట్లోని టీవీ ఉంది, ప్రతి చేతిలోని సెల్ ఫోన్ ఉంది. ప్రపంచంలో ఏం జరుగుతుందో వచ్చేస్తుంది మన ముందుకి. ఎందుకు ఆలోచించరు? ఈ రోజున కూడా మీకు అవి ఇచ్చాను ఈ ఇచ్చానని ప్రజలకి మామూలుగా మీకు మీటింగుల్లో చెబుతా ఉంటే ఎంటానికి తండాలుగా మీరు ఎందుకు వెళ్తున్నారో నాకు అర్థం కావట్లేదు. వినకండి, ఈ మోసాలు మాయలో పడకండి. మరి ఈ రకంగా వీళ్ళు ఇచ్చేటువంటి తాయిలాలకి ఏదైతే ఉన్నదో వీటితోటి మనం ప్రయాణం చేద్దామా, లేకపోతే మనకి నెల వచ్చేటప్పటికి ఒక 50-60 వేల రూపాయలు సంపాదించేటువంటి మన పిల్లవాడికి భవిష్యత్తు గురించి ఆలోచిద్దామా? ఒకసారి మీరు ఆలోచించండి. ఇంగ్లీష్ మీడియా అని చెప్పేసి అన్నాడు, ప్రజలందరినీ రెచ్చగొట్టాడు. పేదవాడికి నేను ఇంగ్లీష్ అందిస్తున్నాడు, పేదవాడు ఇంగ్లీష్ చదువుకుంటేనే పెద్దవాడు అవుతాడని చెప్పినటువంటి మాటలు కూడా కొంతమంది అది ఎంతో గొప్పగా దాన్ని ప్రచారం చేశారు. అది ఎలా సాధ్యం అవుతుందో ఒకసారి ఆలోచించండి. పోనీ మీ పిల్లలకి ఇంగ్లీష్ వస్తుందా? తెలుగు రావట్లేదు, ఇంగ్లీషు రావట్లేదు, రెండాటికి పోయినాయి. ఏం చేద్దంటే పిల్లలు కూడా చదువుకోకుండా చదువుల్లో వెనకబడిపోవాలి పూర్తిగా. ఏంటి ఈ రోజుని దళితుల పిల్లల్ని వీళ్ళందరూ చదువుకోకూడదా? చంద్రబాబు మనోడు అక్కడ చదువుతున్నాడు, లేకపోతే ఇంకొకరు మనోడు ఎక్కడ చదువుతున్నాడు, ఈ రకమైనటువంటి మాటలు చెప్పుకుంటూ వచ్చారు కదా ఈయన. దానికి ఖచ్చితంగా ప్రజలు ఇలాంటివి నమ్మకూడదు. ఈ రోజుని ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కూల్ యొక్క డెవలప్ చేసి ఆ స్కూల్లో నాణ్యమైనటువంటి విద్యను అందించినట్లయితే కనుక మనకు ఖర్చు ఉంటుంది కదా. ఇవాళ మీ పిల్లవాడిని ఎక్కడ చదివిస్తున్నారు మీరు? గ్రామీణ పాఠశాలలో చదివించట్లేదు, తీసుకెళ్లి మామూలు కాన్వెంట్లోనే వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గురించి చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలని అవసరం ఉంది. మరి ఈ రోజున ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి వందలాది పరిశ్రమలు మూతపడి ఉన్నాయి. నీకు నువ్వుగా నీ యొక్క కష్టంతో, ఆత్మస్థైర్యంతో, ఆత్మాభిమానంతో నువ్వు వెళ్ళి కష్టపడినటువంటి సొమ్ము ఏదైతే ఉంటుందో అది నీకు ఆత్మాభిమానాన్ని పెంచుతుంది, నీ అభివృద్ధిని పెంచుతుంది, నీ శక్తిని పెంచుతుంది, నీ కుటుంబాన్ని ఒక ఎత్తుకి తీసుకెళ్తుంది. అది మానేసి తనిచ్చే 2,000 కోసం తనిచ్చే 3,000 తెచ్చుకుని ఏం చేస్తారు మీరు? ఈ ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నాడు? మనకి ఎన్ని రకాల పనులు వేసాడో చూడండి. కరెంటు బిల్లు ఎంత వస్తుందండి? కరెంటు బిల్లు మొన్న మా ఇంట్లోకి బిల్లు వచ్చింది. కరెంటు బిల్లు వచ్చింది ఏంట్రా అంటే 800 రూపాయలండి. ఈ బిల్లుకి 350 రూపాయలు ఛార్జీలండి. ఎప్పుడన్నా చూసావా ఇది? చూసావా చెప్పండి. మరి నెలకు వచ్చేటప్పటికి ఇంత కరెంటు బిల్లు వస్తూ ఉంటే, సామాన్యుడికి కూడా ఇంత కరెంటు బిల్లు వస్తూ ఉంటే సంవత్సరంలో ఎన్ని వేలు కడుతున్నావు కరెంటు బిల్లు మనం ఆలోచించాలి. పోనీ నాణ్యమైన కరెంట్ ఉందా? లేదు. ఇటు రైతులకి నాణ్యమైన కరెంట్ ఉందా? 9 గంటలు 7 గంటలు చేశాడు. 7 గంటలలో కూడా నాణ్యమైనటువంటి కరెంట్ లేదు. మరి ఇది ఒకసారి ఆలోచించండి, రైతులు ఆలోచించుకోవాలి. కాబట్టి మొత్తం వ్యవస్థల్ని చిందరవందర చేసి మన మైండ్లోకి మామూలుగా ఈ ఉచితాలు అనేటటువంటి వాటిని చొచ్చిపెడుతూ ఇతరులందరినీ గౌరవైన వ్యక్తులందరినీ బూతులు తిట్టుకుంటూ వీళ్ళ పరిపాలన సాగించారు. ఈ రోజుని ఒక్కొక్కడి మీద లక్షల రూపాయలు అప్పు ఉంది. ఇది గమనించుకోండి ఒకసారి. ఎవరు తీర్తారు? మనం తీర్చవలసింది కదా. మరి మనం పట్టణంలోకి వచ్చేటప్పటికి ట్యాక్సులు కడతా ఉంటాం కదా, ఇంటి ట్యాక్సులు. ఆ ఇంటి ట్యాక్సులు వచ్చేటప్పటికి ఒక 6 నెలలకి 1,500 రూపాయల ట్యాక్స్ ఉండేది. ఈ రోజుని 6 నెలలకి దాన్ని కొంత మించి 2,500 రూపాయల ట్యాక్స్ చేశాడు. సరే దేనికి కడుతున్నా ట్యాక్స్? గవర్నమెంట్ సర్వీస్ కోసమే కదండి. పోతే మళ్ళా చెత్త పన్ను వేసాడు, నెలకు 100 రూపాయలు. మరి ఈ చెత్తకి ఎన్నటికి సంబంధించే కదా ఇక్కడ కట్టేది. మళ్ళీ ఈ రకమైనటువంటి ఛార్జ్ చేశాడు. ఎన్ని రకాలుగా ఎవరికి భూమి ఉంటే వాళ్ళని ఇబ్బంది పెట్టారు. 10 సెంట్లు ఉన్నవాడిని ఇబ్బంది పెట్టాడు, 20 సెంట్లు ఉన్నవాడిని ఇబ్బంది పెట్టాడు, సెంట్లు ఉన్నవాడిని ఇబ్బంది పెట్టాడు. వారి నుంచి కూడా మామూలుగా కొంత డబ్బు కట్టించుకోండి.
ఈ రకంగా మొత్తం దోసేసి, ఈ రకంగా సర్వనాశనం చేసేసి, మరి మనకు ఉచితాలు ఇస్తున్నాడు అని చెప్పేసి ఉచితాల గురించి అది చెప్పే సోది గురించి ఎక్కడికక్కడ సభలకి మీరు తండోపతండాలుగా జనాలు అంటం అనేది హాస్యాస్పదంగా ఉందని చెప్పేసి నేను చెబుతున్నాను. దయచేసి వెళ్ళకండి. ఎక్కడైనా సరే వైఎస్ఆర్సీపీ వాళ్ళు పోటీ పెడితే డిపాజిట్లు లేకుండా మీరు బుద్ధి చెప్పగలిగినప్పుడు ఇంకొక నాయకుడు కూడా అలాంటి తప్పు చేయకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పరిపాలన చేస్తారు. లేదా ఇలాంటి పరిపాలనే కంటిన్యూ అయిపోతుంది. ఈ ఉచితాలు మనకొద్దు. మనం సంపాదించుకునేటువంటి అవకాశం కావాలి. మన పిల్లల యొక్క భవిష్యత్తులు బాగోవాలి అంటే ఈ రాష్ట్రంలో పరిశ్రమలు ఉండాలి, మూతపడిన పరిశ్రమలన్నీ తెరవాలి. ఇవన్నీ కూడా అభివృద్ధి చెంది ఎవరికాళ్ళ కష్టపడి ఆ ఆత్మాభిమానంతో మన సొమ్ములతోటి మన కష్టంతో జీవించేటువంటి పద్ధతిలో మనం ప్రయాణం చేయడానికి ఆలోచన చేయాలి తప్ప వీటి గురించి ఆలోచించకండి. ఇది ఎవరికి చెందుతుంది? 100కి 10 మందికి ఇస్తున్నాడు. 90 మంది సొమ్మట్టుకొచ్చి 90 మంది కట్టే డబ్బులు అట్టుకొచ్చి 10 మందికి పంచుతున్నాడు ఇక్కడ. ఈ 90 మందిలో ఈ పట్టుకొచ్చి 10 మందికి పంచి మిగతా అంతా దోచేసుకుంటున్నాడు. అంతే. కాబట్టి ఇవన్నీ ఎవరయ్యే కాదు, ప్రజల సొమ్ము. దయచేసి ఇదంతా కూడా చాలా దౌర్భాగ్య స్థితికి చేరుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఆలోచించుకోమని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ, మరి ఈ వీడియోని 10 మందికి షేర్ చేసి నాకు సబ్స్క్రైబ్ చేసి 10 మందికి షేర్ చేయమని చెప్పేసి సందర్భంగా అందరినీ కోరుతున్నాను. నేను చెప్పినటువంటి మాటలు ఒక్కసారి ఆలోచించుకోండి, పరిశీలించుకోండి. ఏ రకమైనటువంటి దౌర్భాగ్యం అనేక చోట్ల రాష్ట్రంలో ఈనాడు నీటి సమస్యతో బాధపడుతున్నారు. కనీసం మంచినీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉన్నది. అనంతపురం కానివ్వండి, గుంటూరు కానివ్వండి, రాయలసీమ గ్రామాల్లో చూడండి, బిందులు పట్టుకుని ఒక్కొక్క బిందు నీళ్లు కోసం కాపలా కాసుకుని లైన్లో ఉండి అక్కడ స్త్రీలు మాతృమూర్తులు అక్కడ పడే అవస్థలు ఒకసారి చూడండి. అందుకని దయచేసి ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి మనకు వద్దు. మంచి పరిపాలన కోసం మనం మార్చుకోవాలి. ఈ పరిపాలన మార్చుకుని మంచి పరిపాలన తెచ్చుకోవాలి. ఈ రాష్ట్రంలో ఈనాడు ముందుకొచ్చి ఒక కూటమిగా ఏర్పడినటువంటి ఈ ఎన్డీఏ కూటమికి ఓట్లేసి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని తెచ్చుకుని మనకున్నటువంటి సమస్యలన్నీ తీర్చుకునేలాగా మనం అందరం కూడా చైతన్యం కావాల్సిన అవసరం ఉందని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.